Hi friends, welcome back to my channel with another wonderful episode. It's my birthday vlog. బర్త్డే గురించి నేను మర్చిపోయినా సుజీ అయితే మర్చిపోదు. అందుకే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. పోలార్ బేర్ ఐస్ క్రీమ్ సండే జోన్ నుంచి హనీ ఆల్మండ్ కేక్ అయితే ఆర్డర్ చేసాం. లెట్స్ గో ఫర్ కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. కేక్ మాత్రం ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ ఆల్మండ్స్తో చాలా బాగుంది. సో అలా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా సుజీ అయితే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసింది. ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఇంటి నుంచి 10 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. ట్విస్ట్ ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకైతే తెలియదు. ఇంకా చేసేది ఏమి లేక సుజీ ఏ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్ళడం అంతే. இப்படியே ரொம்ப நேரம் ட்ரைவ் பண்ணி போர் அடிச்சுட்டு எங்கே போகிறோன்னு மட்டும் சொல்ல நிறைய வாட்டி கேட்டால் ஸ்ட்ரிக்ட் ஆஃபீஸர் மாதிரி கடைசி வரைக்கும் டெஸ்டிనేషన్ రివీల్ பண்ணவே இல்லை. ఫైనలీ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఆల్మోస్ట్ వడపల్లిని అయితే రీచ్ అయ్యాం. ఈ డేని డివోషనల్గా స్టార్ట్ చేయాలని సుజీ వడపల్లిలో ఉన్న మురుగన్ టెంపుల్కి అయితే తీసుకొచ్చింది. స్వామివారిని దర్శించుకొని అర్చన చేయించుకొని అయితే బయటకు వచ్చాం. టెంపుల్స్లో కెమెరా అలౌ చేయరు కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మళ్ళీ ఆన్సర్ లేదు. எங்கே போகிறோன்னு சொல்லன்னு రిక్వెస్ట్ பண்ணாலும் ఫర్గెట్ ద డెస్టినేషన్ ఫాలో మై డైరెక్షన్ అని కోడ్స్ వేరే. ఫైనల్లీ వడపళనిలో ఉన్న నెక్సస్ విజయ మాల్కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా బైక్ పార్క్ చేసుకొని మాల్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం. இப்போ நெக்ஸ்ட் கொஸ்டின் என்ன, இப்போ மால்க்கு இதுக்கு வந்தோம்னு எனக்கு சுத்தமாக புரியல. டைரெக்டாக சுஜிக்கே கேட்டு தெரிஞ்சுக்கலான்னு நினச்சாலும் சொல்லவே மாட்டான். సరే పాకదానా పోகிறோం, వెయిట్ பண்ணலாம். ఇలా ఇన్ని ఫ్లోర్లు తిప్పుతుంది కానీ అసలు ఈ పిల్ల ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా మాల్ మొత్తం తిరిగి ఫైనల్గా పీవీఆర్ పలాజోకి అయితే వచ్చేసాం. సరే ఇంక ఏ మూవీకి వెళ్తున్నాం అని గెస్ట్ చేసేలోపే ఐమాక్స్ స్క్రీన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది. నౌ ఇట్స్ ఈజీ టు గెస్. ప్రెసెంట్ ఇప్పుడు ఐమాక్స్ స్క్రీన్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇంటర్స్టెల్లార్ మూవీ అయితే రిలీజ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఐమాక్స్లో ఇంటర్స్టెల్లార్ మూవీ చూసి బయటకు వచ్చాం. 10 years తర్వాత మళ్ళీ ఈ మూవీ థియేటర్స్లో చూడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా దగ్గరలో ఉన్న స్క్రీన్స్కి వెళ్ళి ఈ మూవీ వాచ్ చేయండి. ఈరోజు వీక్ డే వెన్స్డే అయినా కూడా ఈరోజు స్క్రీన్స్ ఆర్ ఫుల్లీ ప్యాక్. మాల్ మొత్తం ఒక విండో షాపింగ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. నెక్స్ట్ సుజీ ఏం ప్లాన్ చేసిందో డిన్నర్కి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నెక్సస్ మాల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని 7:30కి బయట డిన్నర్ చేయడానికి అన్నానగర్ బయలుదేరాం. மார்னிங் எங்கே போகிறோன்னே தெரியாது. இப்போ அண்ணா நகர் போகிறோன்னு தெரிஞ்சாலும் அங்கே எந்த ரெஸ்டாரெண்ட்னு கெஸ் பண்ணுறது ரொம்ப కష్టం. అన్నా నగర్లో చాలా రెస్టారెంట్స్ ఉండడం వల్ల ఊరికే ర్యాండమ్గా కూడా గెస్ చేయలేం. ఈరోజు ఎలాగో లాస్ట్ ప్లాన్ ఆఫ్ ద డే కదా, డిన్నర్ ఎక్కడ చేస్తున్నావో చెప్పేయచ్చు కదా అని అడిగితే ప్లీజ్ లీవ్ యువర్ ఫ్రస్ట్రేషన్ అండ్ వెయిట్ ఫర్ ద లొకేషన్ అని ఇంకొక కోట్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మేమైతే రెడీ అయ్యి విఆర్ మాల్కి వచ్చేసాం. సుజీ ఇక్కడ ఏ రెస్టారెంట్ బుక్ చేసిందో నాకైతే తెలీదు. పదండి ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. ఈ మాల్లో కూడా తిరిగి ఫైనల్గా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. నేనైతే చూసిన ప్రతి రెస్టారెంట్లో ఇదేనా మనం వెళ్ళే రెస్టారెంట్ అని అడుగుతూనే ఉన్నాను. ఇంకా మన ఎక్సైట్మెంట్కి ఎండ్ కార్డ్ పడే టైం అయితే వచ్చేసింది. ఫైనల్లీ రీచ్డ్ యూరో ఏషియన్ తాపస్ మే రెస్టో బార్. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ లైట్ సెటప్. తాపస్ మే రెస్టో బార్ నైట్ 11:30 వరకు ఓపెన్లో ఉంటుంది. తాపస్ అనేది ఒక స్పానిష్ వర్డ్. ఇట్ రెఫర్స్ టు స్మాల్ ప్లేట్స్ ఆఫ్ ఫుడ్ సర్వ్డ్ యాజ్ అపెటైజర్స్. ఇంకా ఈ రెస్టో బార్ మెనూ కార్డ్ చూసారంటే ఒక్క ఐటెం కూడా 500కి అయితే తక్కువ లేదు. సరే ఇంక ఫుడ్ అయితే ఆర్డర్ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే చికెన్ దిమ్సుమ్తో స్టార్ట్ చేసాం. 4 pieces ఇచ్చారు. ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 545 rupees. దీని టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. మనం తపస్ నేను ఏషియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది.
నెక్స్ట్ అయితే పాస్తా ఆర్డర్ ఇచ్చాం విత్ క్రీమీ వైట్ సాస్ అండ్ మష్రూమ్స్. గార్లిక్ బ్రెడ్తో అయితే సర్వ్ చేశారు. అండ్ వీటితో పాటు ఒక చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఫైనల్గా ఒక మాక్టైల్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఈ మాక్టైల్ పేరు రే ఆఫ్ సన్షైన్. ఇట్ కంప్రైజ్ ఆఫ్ ఆరెంజ్, పైనాపిల్, క్రాన్బెర్రీ, లైమ్ జ్యూస్ అన్నీ. లాస్ట్లో ఒక డెజర్ట్ తినకపోతే ఎలా, ఫైనల్గా వామ్ బనానా టాఫీ పుడ్డింగ్ ఒకటి ఆర్డర్ చేసాం. డిజర్ట్స్ కూడా మోస్ట్లీ అన్నీ 500 కంటే ఎక్కువే ఉన్నాయి. బట్ దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. దట్స్ అబౌట్ తపస్వి రెస్టో బార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంది. లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ వెరీ హ్యాపీ విత్ ద అంబియన్స్ అండ్ క్వాలిటీ. సుజీ, యూ మేడ్ మై డే. లవ్ యూ. దట్స్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అస్. నెక్స్ట్ మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. myself Ravi Kiran this side. Please like, share and subscribe Ravi Suji Vlogs.